చాలా వరకు రైతులు కావచ్చు, లేకపోతే భూమి కొనుగోలుదారులు కావచ్చు, ఒక పొలం కొన్నా, ఒక భూమి కొన్నా కూడా రిజిస్ట్రేషన్ అనేది చాలా మ్యాండేటరీ. అది లేకపోతే మనకి అక్రమంగా తీసుకున్నట్టు కొన్ని ఆరోపణలు కూడా మనం ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో. అయితే ఆ భూములకి రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు అవి క్యాన్సిల్ చేసినప్పుడు మనకి ఆ మనీ అనేది రీఫండ్ రాక చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అసలు ఆ మనీ మనం ఎలా రీఫండ్ తెచ్చుకోవాలి? ఒకవేళ అది రీఫండ్ రాకపోతే ఆ అమౌంట్ అంతా కూడా మనకి అది ఎట్టుపోతుంది, అసలు అది అమౌంట్ ఎంత ఉంది అనేది నాకు ఒక డౌట్. అది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులకు సంబంధించి రిజిస్ట్రేషన్ అధికారము తహసీల్దార్కి కల్పించడం జరిగింది. 2020లో ధరణి అనేటువంటి ఒక వెబ్సైట్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దాని మీదనే ఈ రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరిగింది. అయితే ఎవరైనా కూడా రైతులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని అంటే కనుక దానికి సంబంధించి స్టాంప్ డ్యూటీ అని చెప్పి, రిజిస్ట్రేషన్ ఫీజు అని చెప్పని, మ్యూటేషన్ ఫీజు అని చెప్పని కొంత ఛార్జెస్ని ఆ యొక్క మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని మనము ప్రభుత్వానికి అనేది చెల్లించడం జరుగుతుంది. సో ఈ విధంగా చెల్లించినప్పుడు మనకి ఒక స్లాట్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది. అంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు అమ్మే వ్యక్తి, కొనుగోలు చేసుకునే వ్యక్తి కూడా ఒక టైంలో ఒక స్లాట్ అనేది బుక్ చేసుకుంటారు. ఆ టైంకి వెళ్తే సంబంధించిన తహసీల్దారు రిజిస్టరింగ్ అథారిటీకి కూడా ఉంటాడు కాబట్టి రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. అనివార్య కారణాల వల్ల ఈ ఫీజు కట్టేసిన తర్వాత కొన్ని రిజిస్ట్రేషన్స్ అనేది క్యాన్సిల్ చేసుకోవడం ఆనవాయితీగా ఉంటుంది. అది జనరల్గా జరిగే ప్రక్రియ. అటువంటిప్పుడు ఏం చేయాలి అని అంటే కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, మీకు వద్దు, అమ్మే ఉద్దేశం లేదు, అర్జెంటుగా అమౌంట్ అనేది మీకు అవసరం పడింది కాబట్టి మీరు మీ యొక్క భూమిని తక్కువ ధరకి వేరే వ్యక్తికి అమ్మాలనుకుంటున్నారు. అమ్మాలనుకున్నప్పుడు మీరు అగ్రి అయ్యి అమ్మడానికి ఒక డేట్ పెట్టుకుంటారు. కానీ ఈ లోపే మీకు అమౌంట్ వచ్చేసినాయి అనుకోండి, ఆ వ్యక్తికి ఆ అమౌంట్ ఇచ్చేసి నాకు అమ్మే ఉద్దేశం లేదు అంటే కనుక ఆ వ్యక్తి కూడా ఓకే అనుకుని మీ టర్మ్స్ బాగున్నాయి అనుకోండి, మీకు భూమి అమ్మాల్సిన అవసరం లేదుగా. అప్పుడు ఏం చేయాలి? మీరు ప్రభుత్వానికి కట్టినటువంటి అమౌంట్ ఉంటుందిగా, అది 50,000, 1,00,000, 2,00,000 ఉంటుంది కదా, ఆ అమౌంట్ని విత్ ఇన్ 6 months లోపు మీకు వెనక్కి ఇచ్చేసేయాలి. దానికి అథారిటీ ఎవరు ఉంటారు అని అంటే కనుక డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉంటారు. ఒకవేళ 6 నెలల లోపు గనక రాలేదనుకోండి, దాని తర్వాత అథారిటీ ఎవరు ఉంటారు అంటే కనుక స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఐజీ ఆర్ కమిషనర్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. అంటే మీరు కట్టిన, ప్రభుత్వానికి కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ని వెనక్కి ఇచ్చేటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు. సో ఆ విధంగా 2020 ధరణి ఏర్పడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా అలా కట్టిన అమౌంట్స్ వెనక్కి వచ్చింది ఓన్లీ 2 మాత్రమే. ఆ 2 కూడా కోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకొని కంటెంప్ట్ వేస్తే వాళ్ళకి ఇచ్చారు. ఆ విధంగా రైతులకి చేరాల్సినటువంటి అమౌంట్ 120 కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర పెండింగ్ లో ఉంది. రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అయ్యి 120 కోట్ల రూపాయలు రైతులకి ఇవ్వాల్సిన అమౌంట్. అంటే అర్థం చేసుకోండి ఎంతటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వ యంత్రాంగము రైతుల్ని ఇబ్బంది పెడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి.